ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. గత కొన్ని రోజులుగా శంఖావరం మండలంలోని పలు గ్రామాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శంఖావరం మండల పరిధిలోని అచ్చంపేట, కొత్తూరు, జగ్గపేట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. 3 వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పులి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పులిని బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే బోన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలు, కెమెరాల సాయంతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజల రక్షణ దృష్ట్యా కొన్ని గ్రామ రహదారులపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. పులి భయం పొలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాగు పనుల కోసం పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. పశువుల కాపర్లు తమ పశువులను అడవి వైపు తీసుకెళ్లేందుకు సాహసించలేదు. ఇక రాత్రి సమయంలో బయటకు రావద్దని, సమూహాలుగా ఉండాలని అధికారులు గ్రామాల్లో హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ అనుజ. పత్తిపాడు నియోజకవర్గంలో సంచరిస్తున్న పెద్ద పులి అధికారులకు చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. శంఖవరం మండలం రాజవరం, మాసంపల్లి మధ్య సరుగుడు తోటల్లో పులిని బంధించేందుకు ఇప్పటికే అటవీ శాఖ ఇనుప ట్రాప్ కేసులు ఏర్పాటు చేసింది. అదే సమయంలో కొత్తపల్లి వద్ద రహదారి దాటిన పెద్ద పులిని కొందరు స్థానికంగా చూసి అధికారులకు చెప్పడం జరిగింది. రోడ్డు మీదుగా వెళ్తున్న పులిని స్కూల్లో, బస్సులో విద్యార్థులు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కొత్తపల్లి, అచ్చంపేట ప్రాంతాల మధ్య కొండేపూడి చెరువు ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెప్తున్నారు. కొత్తపల్లి గ్రామం సమీపంలో కాలువ దగ్గరలో పులిని చూస్తామని కూడా స్థానికులు చెప్పడం జరిగింది. ట్రాప్ పాయింట్ల వద్ద పులిని బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు శంఖవరం, పత్తిపాడు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అటవీ శాఖ ఈ పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా పూణె నుంచి ప్రత్యేకంగా ఏదైతే మత్తు ఇచ్చే నిపుణులు ఉంటారో వారిని కూడా తీసుకురావడం జరిగింది. శ్రీశైలం, నల్లమల అడవుల నుంచి కూడా నిపుణులు వచ్చారు. అయితే దీనికి మత్తు ఇచ్చి బంధించాలంటే మన ఈ ఫారెస్ట్ స్పెషలిస్టులు ఉంటారు, వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి అనుమతి రాకపోవడంతో కేవలం బోనుల్లోనే బంధించాలని చెప్పి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పులి మేడలో GPS రేడియో కాల్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా పులి కదలికలు గమనిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇది పూర్తిగా ఏజెన్సీకి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ సిగ్నల్స్ పనిచేయడం లేదు. అందుకోసం పులి ఈ సిగ్నల్ ఉన్న ప్రాంతంలో వచ్చినప్పుడు మాత్రమే దాని కదలికలు అధికారులకు అందుతున్నాయి. పులిని పట్టుకునే ముందు దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి తీసుకోవాలి. అనుమతి అయితే తీసుకున్నారు కానీ మత్తు మందు వినియోగించడానికి ఏదైతే పర్మిషన్ ఉందో పర్మిషన్ ఇంకా రాలేదని చెప్తున్నారు. అటవీ శాఖ రాపిడ్ రెస్పాన్స్ టీంలు, వెటర్నరీ డాక్టర్లతో ప్రత్యేక ఆపరేషన్ కు అటవీ శాఖ జిల్లా అధికారి రామచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాంక్విలైజర్ గన్తో మత్తు మందు ఇచ్చేందుకు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేయడం జరిగింది. ఈ పులి సంచార మార్గాల్లో పూర్తి స్థాయిలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ నిపుణుల బృందాలు కూడా ఆపరేషన్ లో పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పత్తిపాడు, శంఖవరం ఈ ఏరియాలో తిరుగుతుంది కాబట్టి ప్రజలు భయకంపితులవుతున్నారు. ఎక్కడికెక్కడ ప్రజలు తమ పులిని చూడడం జరిగిందని చెప్పడంతో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు కూడా ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో అది పూర్తిగా కాలువలు సమీపంలోనే తిరుగుతోందని అధికారులు గుర్తించారు. కాలువ ప్రాంతంలోని వారిని అక్కడికి వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఎవరు కూడా ఒంటరిగా బయటికి వెళ్లొద్దు, సమూహాలుగా వెళ్ళాలి. పులి కనిపిస్తే మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు కూడా టామ్ వేయించడం అధికారులు గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. మొన్నట పత్తిపాడు మండలం దారపల్లి గ్రామ శివాలయ సమీపంలో కూడా అర్ధరాత్రి పులి అరుపులు ఏర్పడడం జరిగింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పత్తిపాడు మండలం నుంచి అదే నియోజకవర్గ పరిధిలోని ఇప్పుడు శంఖవరం మండలంలో తిరుగుతుంది. ఇది ఇటు తుని వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 2023లో
పులి పూర్తిగా పత్తిపాడులో తిరిగి ఫస్ట్ ఏలేశ్వరం మండలం, తర్వాత పత్తిపాడు మండలం నుంచి అవతలపూడి శంఖవరం వచ్చి ఈ తుని పరిధిలోకి వచ్చే తొండంగి మీదుగా తిరిగి అడవుల్లో వెళ్ళిపోవడం జరిగింది. అధికారులు కూడా ఇప్పుడు అదే ఆశ పెట్టుకున్నారు. గతంలో ఏదైతే పులిబాటు ఉందో ఆ పులిబాటును అది గుర్తించి ఆ ప్రాంతాల్లో తిరుగుతోందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని సజీవంగా పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కోర్మాపురంలో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్కడ పూర్తిగా మత్తు మందు ఇచ్చి మత్తు గన్ను స్ప్రే చేసి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎర్రలు పెంచుతున్నప్పటికీ కూడా దానికి మత్తు ఇవ్వడం ద్వారానే పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఎందుకంటే దీనికి కదలికలు సిగ్నల్స్ లేక రావట్లేదు కాబట్టి అధికారులు కూడా మత్తు స్ప్రే చేయాలని నిర్ణయించినప్పటికీ అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత మత్తు ఇవ్వడానికి లేదా ఈలోగా భూముల్లో పట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుష, సాంబశివరావు, అయితే పులి భయంతో రైతులు చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు ఏమంటున్నారు ఈ పులి సంచలనానికి సంబంధించి? గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. అడవిలోకి వెళ్లి రోజు పనులు చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకున్న పశువుల్ని అక్కడ వదిలి అక్కడ మేపిన తర్వాత మళ్ళీ పాల కోసం సాయంత్రం ఇంటికి తెచ్చుకుంటారు. అటవీకి వెళ్తే తప్ప వాళ్ళకి రోజు గడవని పరిస్థితి. పూర్తిగా ఇది కొండ ప్రాంతం కావడంతో ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు పులి ఇక్కడ తిరుగుతుండడంతో వాళ్ళ జీవనోపాధి పోయింది. అదేవిధంగా పశువులకి మేత దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ పులి పూర్తిగా ఇప్పటి వరకు 8 పైగా పశువులు వేటాడడం జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడ వాళ్ళ దాడి అయితే చేయలేదు, కానీ పూర్తిగా పశువుల మీద దాడి చేస్తుంది కాబట్టి పశువులు చనిపోతున్నాయి. తద్వారా నష్టం జరుగుతుందని భయపడుతున్నారు అధికారులు. ముఖ్యంగా అటవీ శాఖ, పోలీసు, రెవెన్యూ అంటే తహసీల్దారులు, ఎస్ఐలు, సిఐ, అటవీ శాఖ రేంజర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారు. ఇది అనుకోకుండా వచ్చిన సంఘటన కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకుని సహకరించండి. ఎక్కడైనా పులి ఆనవాళ్లు తెలిసినా, పులి జాడలు తెలిసినా సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకు ముప్పు రాకుండా దాన్ని ఖచ్చితంగా బంధిస్తాం. సహకరించాలని వాళ్ళు బతిమాలుతున్నారు. వాళ్ళు పడుతున్న ఆవేదనలు అర్థం ఉన్నప్పటికీ పులి సడన్ గా రావడంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దాన్ని బంధించడం ద్వారా తిరిగి పాపికొండలకు తీసుకెళ్తారా, లేదంటే గతంలో మాదిరి వైజాగ్ తీసుకెళ్లి మళ్లీ పాపికొండలు వదులుతారన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తొందరగా పట్టుకుని తమ ప్రాణాలు, పశువుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలని వారు ముక్తగండంతో అభ్యర్థిస్తున్నారు. అనుష, రైట్. సాంబశివరావు, థ్యాంక్ యూ. కోదాడలో కల్తీ వంట నూనె కలకలం రేపింది. ఏపీ నుంచి ట్యాంకర్లలో కల్తీ వంట నూనెను తీసుకువచ్చి కోదాడలో డబ్బాల్లో నింపి హోటల్స్, కిరాణా దుకాణాలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే నూనె పలు హోటళ్లు, షాపులకు సరఫరా అవుతుంది. దాంతో వినియోగదారుల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు. హైవే పక్కన కల్తీ నూనెను అన్లోడ్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. లైట్ ఏంటి ఫోటోలు అక్కడికి వేరే ఆయిల్ బాన్స్వాడ మండలం హన్మాజీపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది. అటవీ ప్రాంతానికి వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించగా చిరుత 2 కాళ్లు నరికిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేటగాళ్లు వేటాడి చంపి కొన్ని భాగాలను తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. చిరుత మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు బాన్స్వాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు. ఇక అడవిలో వేటగాళ్ల చలనం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో హన్మాజీపేట పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టాలని స్థానికులు అటవీశాఖను కోరుతున్నారు.